సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. డబ్బులు మాత్రం ఖర్చు పెడుతున్నారు అంతే. కొంతమందికి మంచి చెప్తే అర్థం కాదు. ఇదిగో ఈ పిల్ల ఏం చేసిందంట, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఒకరోజు ఆమె ఏం చెప్పింది చూసారా, అది అంటుందంట, అది నయమాను భార్యతో, అమ్మ షోమ్రోనులో ఒక ప్రవక్త పాస్టర్ గారు ఉన్నారు, నా ఏలిన వాడు నా పాస్టర్ గారి దగ్గరికి వెళితే బాగుపడతాడేమో నాకు ఆశగా ఉందమ్మా. నా యజమానుడు దైవజనుడి దగ్గరికి వెళితే మంచిది అని నాకు తోస్తూ ఉంది అని ఒక చిన్న సలహా తన యజమానురాలకి ఇచ్చింది, అమ్మగారికి ఇచ్చింది. అమ్మగారికి సలహా ఎటువంటి మాటల నోరు మూయవే అంటది. అమ్మగారి సలహా మంచిదైనా చెడ్డైనా పని మనిషి సలహా ఇస్తే ఊరుకుంటాం మనం కదా. మరి ఈ మధ్య పని మనుషులే సలహాలు ఎక్కువ ఇస్తున్నారు అనుకుంటా, నాకు తెలియదు. పని మనుషులే కుటుంబాలు ఏళ్తున్నారు కొన్నిసార్లు, పని మనుషులే కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు కొన్నిసార్లు, పని మనుషులే కుటుంబ వ్యవస్థను ఏలుతున్నారు కొంతమంది మనుషులు. జాగ్రత్త, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఏ స్థానంలో ఇవ్వాలో ఆ స్థానంలో ఉంచాలి, కానీ ప్రేమించాలి. పనివారిని ప్రేమించాలి, పనివారి కొరకు ప్రార్థించాలి, పనివారి కొరకు చేతులు గుప్పిళ్ళు విప్పాలి, వారిని పోషించాలి మనం. ప్రియులారా, ఈ చిన్నది ఒక సలహా ఇచ్చింది, అమ్మా మన యజమానుడు ఎంత గొప్పవాడు, పెద్ద అధికారి, కుష్టివ్యాధితో బాధపడుతున్నాడు, కానీ ఒక చిన్న మాట చెప్పగలను, నాకు తెలిసిన నేను విన్న పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి తీసుకువెళితే బాగుంటుందేమో. దానికి ముందుగా ఎన్ని రోజుల నుంచి ఆ పిల్ల ప్రార్థన చేస్తుందో యజమానుడి కొరకు. అయ్యా మా యజమానురాలని జ్ఞాపకం చేసుకోయ్యా, మా యజమానుని కాపాడు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళ ప్రార్థన ప్రభు వింటాడు. ఈ పిల్ల ఎంత ప్రార్థన చేసిందంటే ఆ యజమానుడి కొరకు కనికరము చూపింది, కనికరమైన మనసు, కనికరము చూపి జాలి చూపించి ఆ కుష్టి వ్యాధిని చూసి జాలి పడింది. కానీ వీడికి ఇదే రావాలని అనుకోలేదు. కొంతమంది చూడండి, చాలామంది అనుకుంటారు వీడికి ఇది రావటం మంచిదండి అనుకుంటారు. నీ జీవితంలో ఎంతమంది బాధపడేవారిని చూసి వీడికి దేవుడు తగిన శాస్తి చేసేళ్ళు అనుకున్నావేమో, పశ్చాత్తాపడు. బాధపడేవారిని చూసి వీడికి తగిన శాస్తి జరిగిందండి అనుకోరు. ఎప్పుడు అనుకున్నావా? గుండె మీద చేసి చెప్పు. ఎప్పుడు అనుకున్నావా వీడికి తగిన శాస్తి జరిగిందండి వీడికి కదా. పగవాడి విషయంలో కూడా ఒక క్రైస్తవ సహోదరి అలా ఎన్నడూ తలంచడానికి వీల్లేదు. క్రైస్తవ బిడ్డలకు కావలసింది ఏంటో తెలిసిన కనికరమైన హృదయం కావాలి. కనికరము కలిగిన దేవుడు మన దేవుడు ఎవరో తెలిసిన, కనికరము కలిగిన దేవుడు. కనికరము కలిగిన దేవుడు శత్రువులు ప్రేమించాలమ్మా. మత్తయి సువార్తలోకి వెళ్ళి ఒకసారి బైబిల్ ది ఒకసారి తెరువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి. బైబిల్ చెప్పే సత్యం అదే. శత్రువుని ప్రేమించగలిగితేనే నీవు భక్తి చేయాలి. మాకు భద్ర శత్రువులండి, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదండి. కొంతమంది ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. కొంతమంది భలే గర్వంగా చెప్పుకుంటారు, పాస్టర్ గారండి మా ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలదండి అయ్యా. ఇదే గొప్ప విషయమా దేవుని దృష్టిలో? నీవు క్రైస్తవ బిడ్డవైతే నీ హృదయంలో కనికరం ఉండాలి. ఈ కనికరం ఎవరి మీద ఉండాలి? శత్రువును కూడా కనికరించాలి. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఇది మించి ఏ పాస్టర్ గారు బోధ చేసినా దయచేసి వినొద్ద బోధని. శత్రువును ప్రేమించలేకపోతే బైబిల్ బోధించడానికి తగినవాడు కాదు పాస్టర్ గారు. మాకు శత్రువులు లేరు, మాకు శత్రువులు లేరు. చాలా ధైర్యంగా చెప్పగలను ఈ మాట నేను. ఒకవేళ వారు మాకు శత్రువులైనా మేము వారిని వెళ్ళి పలకరిస్తాం. చప్పట్లు కొట్టో. పలకరిస్తున్నావా నువ్వు శత్రువుని? కంఠంలో ఏమండి అయ్యగారు, ఈ కంఠంలో ప్రాణం ఉండగా ఎక్కడ? ఈ కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదండి అయ్యగారు. ఎంత పౌరుషం నీకు, ఎంత పౌరుషం!
ఆ కాకి మీ ఇంటి మీద వాలకూడదా? మాకండి ఇప్పుడు కాదండి అయ్యా, తాతల నుంచి ఈ కార్యక్రమం ఉందండి అయ్యా. అసలు వాళ్ళెవరో మాకెవరో తెలియదు, అంత రక్త సంబంధులు కానండి అయ్యా. మా తాతల నుంచి కూడా మాటలు లేవు మాకు. ఇప్పుడు ఒక్క మాట చెప్పు దేవునికి, నీవు మాట్లాడలేనటువంటి ఎవరైనా ఉన్నారా ఈ గుడివాడలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ? మేము పలానా వాళ్ళతో మాట్లాడమండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు లేపండి ఒకసారి, నిజంగా లేపాలి. మేము పలానా వారితో మాట్లాడలేదండి ఉన్నారు ఎవరైనా? చెప్పాలి. మేము పలానా వాళ్ళతో మాట్లాడమండి. జాగ్రత్త. క్రైస్తవుడు అనగా కనికరం కలిగిన వాడు. ఆ కనికరమే దేవుడు నిన్ను క్షమించాడు. దేవునికి ఉన్న కనికరమే ఆయన కనికరమైన హృదయం ప్రియులారా అయింది కదా. కనికరము ఈ చిన్నదానికి ఏముంది? హృదయంలో కనికరం ఉంది. అది చిన్నదే కానీ, బానిసే కానీ, పేరు ప్రతిష్టలు లేవు, ఆస్తి లేదు, ఒక స్థానం అంటూ లేదు, ఒక ఇల్లు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఏకాకి పిల్ల, చిన్న పిల్ల. కానీ ఆ హృదయంలో ఏముంది? కనికరం ఉంది. ఆ చిన్న పిల్ల కనికరం. ఎవరి మీద కనికరపడింది? తన యజమానుని మీద కనికరపడింది. కనికరపడి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నా యజమానుడు బలశాలి కానీ కుష్టి వ్యాధిగ్రస్తుడే, సిగ్గుపడిపోతున్నాడే, ఆయన శరీరం అంతా కూడా భయంకరంగా ఉంది, చూడలేని పరిస్థితిలో ఉంది ప్రభువా అని ప్రార్థనలో సిద్ధపడి ఒకరోజు యజమానురాలను అడిగింది, అమ్మగారు ఒక చిన్న మాట చెప్తాను, నేను కోపగించుకోకుండా విను. ఏంటి చెప్పవే? ఏం లేదమ్మా, మన అయ్యగారు పలానా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుపడతాడని నాకు ఎందుకు అనిపిస్తుందమ్మా. ఆ యజమానురాలు ఆ చిన్నదాని ప్రవర్తన చూసి, ఆ చిన్నదానిలో ఉన్న భక్తిని చూసి, ఆ చిన్నదానిలో ఉన్న ప్రార్థన జీవితాన్ని చూసి వెంటనే ఒప్పుకొని తన యజమానుని ఎక్కడికి పంపింది తెలిసిన? పాస్టర్ గారి దగ్గరికి పంపింది. ప్రియులారా, దేవుని పిల్లల హృదయంలో ఉండవలసింది కక్షలు కార్పణ్యములు కాదు. దేవుని బిడ్డల హృదయంలో ఉండాల్సింది పోటీ తత్వము కాదు. దేవుని పిల్లల దృష్టిలో ఉండవలసింది వాళ్ళేదో బాగుపడిపోతున్నారు, వాళ్ళేదో పైకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పిల్లలేదో అభివృద్ధి చెందుతున్నారు, మేము ఇట్లా ఉండిపోతున్నామని బాధపడటం కాదు. ఆశీర్వదించబడిన కుటుంబాలను చూసి ఇంకా వారి కొరకు ప్రార్థన చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. ప్రియులారా, నిజమైన క్రైస్తవుడు. ఎంతమంది కొరకు ప్రార్థన చేయాలి మనం? ఇలాంటి కోటాలు పెడుతున్నప్పుడు చిన్న బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేయాలి మనం? ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్న పిల్ల సువార్త విషయంలో సిగ్గుపడలేదు, తన యజమానురాలకు చెప్పడానికి సిగ్గుపడలేదు, భయపడలేదు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము. సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడను కాను. సువార్త బోధించే విషయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఎన్నడూ సిగ్గుపడలేదు. ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడలేదు, ఒక హైందవ బిడ్డకు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడలేదు, దేవుని ఎరగని వారికి సాక్ష్యం బోధించడానికి ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు, ఒక వ్యక్తిని దేవుని మందిరాన్ని తీసుకురావటానికి ఎన్నడూ సిగ్గుపడలేదు. మీలో ఎంతమంది దేవుని మందిరానికి ఆత్మలను తీసుకొస్తున్నారు నాకు తెలియదు. కొంతమంది సిగ్గుపడుతున్నారు, దేవుని మందిరానికి రమ్మని అడగటానికి సిగ్గుపడుతున్నారు కొంతమంది. మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? భయపడుతున్నావా? దేవుని మందిరానికి వస్తే నీ కుటుంబం బాగుపడద్దని చెప్పడానికి ఎంతమంది సిగ్గుపడుతున్నారు? నేను సువార్త బోధించే విషయంలో ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు అంటున్నాడు పౌలు భక్తుడు. చదవండి దయచేసి 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఈ ఇశ్రాయేలు చిన్నది పాస్టర్ గారి గురించి సమాచారం చెప్పడానికి సిగ్గుపడలేదు ప్రియులరా. సమరేశ్వరి దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడలేదు. ఆ పాపపు కుండను ఆ బావి దగ్గర, యాకో బావి దగ్గర విడిచిపెట్టి
తిరిగి మరలా గ్రామంలోనికి, సుకార్ అనే గ్రామంలోనికి వెళ్ళి ఆమె ఏం చేసింది తెలిసిన? ప్రభు కొరకు సాక్ష్యం చెప్పింది ప్రియులారా. ఆమె చెప్పిన సాక్ష్యమును బట్టి గ్రామములో అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. బైబిల్లో చెప్తున్నారా? సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారా? సిగ్గుమాటని ఎవరికైనా చెప్పొచ్చు ఈ మాటని. నేను వెళ్ళింది పవిత్రమైన స్థలములకు వెళ్ళాను. నీవు తీసుకెళ్తున్నట్టుగా సినిమా హాల్లోకి వెళ్ళలేదు నేను. నీవు తీసుకెళ్తున్నట్లుగా రోడ్ల మీదకి వెళ్ళలేదు నేను. నీవు తీసుకెళ్తున్నట్లుగా సండే మార్కెట్కి వెళ్ళి విహరించడానికి వెళ్ళలేదు నేను. నేను సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభు సన్నిధిలోనికి, పరిశుద్ధ మందిరంలోకి వెళ్తున్నాను నేను. చెప్పగలవా? నీ 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 కుటుంబంలో ఈ సాక్ష్యం చెప్పగలవా నీవు? కొంతమంది భయం మందిరానికి రావటానికి, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు అయితే తెలిసి కూడా బయట ఉండేటటువంటి ఆ లస్ట్ మురికి మందిరంలో లేదమ్మా. మందిరము పరిశుద్ధమైంది. నీ బిడ్డలు పరిశుద్ధమైన సన్నిధిలో బ్రతకడానికి మందిరము. ఇది దేవుడు ఏర్పాటు చేసిన మందిరము. ఇది ప్రార్థన మందిరము. ప్రభువా, నీ మందిరం అనేకులకు ప్రార్థన మందిరం అన్నమాట. ఇదిగో ఇశ్రాయేలు చిన్నది ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది ప్రియులారా. అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది తెలిసిన? అమ్మా, మన యజమానుడిని ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడికి తీసుకెళ్తే బాగుపడతాడు. మొట్టమొదటగా యజమానురాలు ఆ పని మనిషి మాట విని తన యజమానుని తీసుకుని వెళ్ళారు ప్రియులారా. గుర్రం మీద తీసుకెళ్తే అదంతా పెద్ద విషయాలు, కానీ దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఆ నయమాను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే పాస్టర్ గారు ఏమన్నాడంటే, నువ్వు యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు మునుగు. యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు మునుగు, నీవు స్వస్థత కలుగుద్ది నీకు అన్నప్పుడు అతడు సహజంగా పెద్ద అధికారి కాబట్టి ఏమనుకున్నాడు? వెళ్ళగానే కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. పాస్టర్ గారు అంటే ఏం చేయాలి? వెళ్ళగానే ప్రార్థన చేయాలి. చెప్పిన మాట వింటాం కాదు. అక్కడ మాకు ప్రార్థన చేశాడా పాస్టర్ గారు? లేదా. మా మాట విన్నాడా? లేదా. ఎవరి మాట ఎవరు వినాలి? చెప్పండి అమ్మ, చెప్పు, నువ్వు చెప్పు. ఎవరి మాట ఎవరు వినాలి? పాస్టర్ గారి మాట విశ్వాసులు వినే రోజులు అయిపోయినాయి. హలో, చాలామంది వాక్యం వింటున్నారు. లక్షల మంది వాక్యం వినాలి ఇప్పుడు. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా. పాస్టర్ గారు చెప్పే మాట విశ్వాసులు వినే రోజులు అయిపోయినాయి. మళ్ళా చెప్తున్నా, వన్స్ అగైన్ నిజం చెప్తున్నా నేను. పాస్టర్ గారి మాట వినే విశ్వాసులు లేరు ఇప్పుడు. విశ్వాసులు ఏం చెబుతారో అది పాస్టర్ గారు వినాలి, లేకపోతే అవుట్. పాస్టర్ గారి స్థానం విశ్వాసుల మీద ఆధారపడింది. పాస్టర్ గారి యొక్క భక్తి, పాస్టర్ గారి యొక్క పరిచర్య విశ్వాసుల యొక్క మంచి చెడుల మీద, వారి యొక్క చెప్పాలి, వాళ్ళ మీద ఆధారపడి సేవ చేస్తున్నారు దేవుని సేవకులు. అనుకుంటున్నావా? ఈ సేవ అలాంటిది కాదు ప్రియులారా. మెర్సీ ప్రార్థన మందిర పరిచర్య అలాంటిది కాదు. ఇక్కడ దైవ సేవకుడు దేవుని వాక్యం ద్వారా ఏది బోధిస్తున్నాడో అది మీరు విని తీరాలి. ప్రశ్నించడానికి వీల్లేని చర్చ్ ఇది. నీవు ప్రశ్నించడానికి వీల్లేని మందిరం ఇది. ఎందుకంటే దేవుని వాక్యము తప్ప మరి ఏది ఇక్కడ ఉండదు. దేనికి ఆశపడి మేము సేవ చేయటం లేదు. దేవుని పిలుపుని బట్టి వచ్చాం. దేవుడు ఏది బోధించమంటే అది బోధిస్తున్నాం. దానిలో ఏ విధమైనటువంటి ఆ సెల్ఫిష్నెస్ లేకుండా, ఇందులోంచి మేమేదో సంపాదించుకోవాలని ఆశ లేకుండా స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం ఇక్కడ. కాబట్టి దేవుని మాట మీరు వినాలి, కానీ మీ మాట మేము వినేది లేదు. ప్లీజ్ మైండ్ ఇట్. ఎందుకని? దేవుని వాక్యం ఇది, నా మాటలు కాదు. నా మాట అయితే వినొద్దు మీరు. నా కుటుంబాల కొరకు చెప్తే వినొద్దు. నా బిడ్డల యోగక్షేమాల కొరకు మిమ్మల్ని ఏదన్నా అడిగితే మీరు వినొద్దు దయచేసి. నేను అలా అడగలేను, అడగను కూడా. అడిగే పరిస్థితి రానివ్వడు దేవుడు. మీ యోగక్షేమముల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, కుటుంబముల పోషణ కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రయాసపడే సంఘము మెర్సీ ప్రార్థన మందిర సంఘము ప్రియులారా. అది తప్ప దేనిని ఆశించే సంఘము కాదు మంది.
ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతాం. ఇప్పుడు దేవుని వాక్యం ఏది బోధిస్తుంటే అది నీ వినాల్సిందే తప్ప నీవు ఇది ఏంటని ప్రశ్నించే హక్కు నీకు రానివ్వడు దేవుడు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ సంఘము ప్రత్యేకమైన సంఘం ప్రియులారా. ఈ ఇశ్రాయేలు చిన్నది, చెప్పగానే యజమానురాలు వింది. వినగానే తన యజమానుడిని పాస్టర్ గారి దగ్గరికి పంపించింది. పాస్టర్ గారు ఏం చేస్తే తెలిసిన, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయలా. ఏమండి, పెద్ద ఆఫీసర్ ఆయనేం పాస్టర్ గారు ఎలీషా, పెద్ద పాస్టర్. ఈయన ఎట్లా వచ్చాడు? గుర్రాల మీద వచ్చాడు. ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. ఒక గుర్రం మీద ఆయన వస్తే వెనకాల అనేక గుర్రాలు వచ్చినాయి. అప్పుడు వాహనాలు గుర్రాలేగమ్మా. ఆ గుర్రాల మీద అతి భయంకరంగా పెద్ద ఆఫీసర్ కదా, ఆర్మీ ఆఫీసర్. పైగా ఆర్మీ ఆఫీసర్ అంటే పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వెనక వాహనాలు, ముందు వాహనాలు, మంది మార్బలం ఉంటుంది. అలాంటి మంది మార్బలంతో వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ గుర్రం దిక్కోకుండానే, పాస్టర్ గారు ప్రార్థన చేయన్నాడు కదా. ఆ పాస్టర్ గారు ఎవరో నాలాంటి పాస్టర్ గారు అయి ఉంటాడు, మొహం పగలగొట్టి ఉంటాడు. ఏమా నీ గుర్రాలు ఉంటే ఉండే కానీ నీ శరీరం అంతా కుష్టివేత్త ఉంది. గమనించావా? నువ్వు పెద్ద ఆఫీసర్ అనుకుంటావా? నీ శరీరం కుష్టివేత్త ఉంది. నీవు సిగ్గుపడిపోయి సమాజంలో కురింగిపోయే పరిస్థితిలో ఉంటే నువ్వేంటి నాకు పోజు కొడతావు వచ్చి పాస్టర్ గారికి? నీ శరీరము మృతతుల్యం అయిపోయి, నీ శరీరము తూట్లు వలిసిపోయి, నీ శరీరం అంతా కూడా ముక్కలుగా తినివేస్తుంటే శరీరం అంతా వ్యాధితో నువ్వేంటి గర్వం విడిచిపెట్టట్లేదు? కొంతమంది శరీరము క్షీణించిన గర్వం పోదో, కుటుంబాలు నిర్వీర్యమైపోతున్న గర్వం వదిలిపెట్టరు, ఆరోగ్యం పాడైపోతున్న గర్వం వదిలిపెట్టరు. కొంతమంది గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అన్నాడు దేవుడు. కొంతమంది గర్వము వారి జీవితాలను పైకి తీసుకెళ్ళలేకపోతుందమ్మా. జాగ్రత్త, గర్వము ప్రమాదకరమైంది. ఆస్తి ఉన్నా సరే, అంతస్తులు ఉన్నా సరే, ఒకవేళ పెద్ద కులస్తురాలు అయినా సరే గర్వాన్ని విడిచిపెట్టు. కులము నీకు భోజనం పెట్టలేదు, ఆస్తి నీకు భోజనం పెట్టలేదు, నీకున్న పేరు ప్రతిష్టలు ఒకానొక సమయంలో నీకు భోజనం పెట్టలేదు, నీకున్న ఆస్తి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. బైబిల్ చెప్తున్న సత్యాలు ఇవి. నీవు విరిగి నెలిగిన హృదయంతో తల వంచి దేవుని సన్నిధిలో, ప్రభువా నేను పాపిని, నేను దుర్మార్గుణ్ణి, నేను నీచుణ్ణి, నేను నీ కురవాణిగా, నీ బిడ్డగా పనికిరాని ప్రభువా అని ప్రార్థన చేస్తే, కానీ ఇతను ఏం చేశాడు? గుర్రం దిగల ప్రార్థన చేయన్నాడు. దేవుని సేవకుడికి తెలుసు ఎవరికి ఎలా ప్రార్థన చేయాలో. వెళ్ళు అబ్బాయి, అక్కడ నది ఒకటి ఉంది, ప్రవహిస్తుంది, నైలు ఏమన్నది అది? యోర్దాను నది. అక్కడికి తిరుగు ప్రయాణంలో అక్కడికి వెళ్ళిపోయి, నా ఇంటికి అక్కర్లా, చర్చి కూడా రావద్దు, నువ్వు నేరుగా ఆ నది దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒకసారి కాదు 7 సార్లు మునుగో. ప్రశ్నించాడు. ఏమన్నాడు తెలిసిన? ఇంటికి వెళ్ళి చదవండి. పాస్టర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడాడు, గర్వపు మాటలు మాట్లాడాడు, అహంభావంతో మాట్లాడాడు పాస్టర్ గారితో. ఏమన్నాడు తెలిసిన? పాస్టర్ గారు ఈ నదిలోనే స్నానం చేయాలా? ఒకవేళ నదిలోనే మునగాలనుకుంటే, మా దేశంలో నదులు లేక ఇక్కడికి వచ్చాను నేను. మా దేశంలో అబనాయి, పర్పస్ నదులు ఉన్నాయి కదా, అక్కడ మునిగితే నాకు ఆరోగ్యం రాదనుకున్నావా? అందుకొచ్చాను ఇక్కడికి నేను. పిచ్చోడా, నదిలో మునగటం మాత్రమే కాదయ్యా, నదిలో మునిగితే ఏం జరుగుద్ది? కొంతమంది మునుగుతున్నారు నదులు వెళ్ళి. నదిలో మునిగినంత మాత్రం చేత నీకు స్వస్థత వచ్చేదైతే నీ దేశం నదుల్లో మునిగితే రాదా? స్వస్థత వస్తుంది. కానీ మునగటం కాదు కావాల్సింది, నీవు 7 మార్లు మునిగేటంతగా నీవు తగ్గించుకుంటే అప్పుడు నీ శరీరము పసిబిడ్డ వల్ల అయిపోతున్నాడు. ఏం కావాలి ఇక్కడ? తగ్గించుకోవటం కావాలి. మందిరానికి రావాలంటే ఏం కావాలి? తగ్గించుకోవటం కావాలి. మందిరంలోకి రావాలంటే నీ గర్వాన్ని విడిచిపెడితే కానీ మందిరంలోకి రాలేవు నీవు. ఎందుకంటే మందిరానికి అందరూ రాలేకపోతున్నారు? అందరికి ఇష్టమే. దేవుని మందిరానికి వెళ్ళటానికి అందరికి ఇష్టమే. ఎవరికి ఇష్టం కాదమ్మా? పవిత్ర మందిరంలోకి రావటానికి అందరికి ఇష్టమే. కానీ రావాలంటే ఏం కావాలి? ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. నేను అని అహంభావాన్ని విడిచిపెడితే మందిరానికి వస్తావు నీవు. మందిరానికి వస్తే బాగుపడద్ది కుటుంబం. ఆ గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఎవరో ఒక సర్వెంట్ ఉండి ఆ గుర్రం దిగి, అయ్యగారండి నిన్నేమన్నాడు పాస్టర్ గారు?
తిట్టాడా? తిట్టలేదయా. మరి ఏమన్నాడు? ఏమి లేదు, అక్కడికి వెళ్ళి 7 సార్లు మునగం అంతేగా అన్నది. 7 సార్లు మునగం అంతేగా అన్నది. ఒక 2 కేజీలు బంగారం రమ్మంటే తీసుకెళ్తావుగా, ఒక 20 టన్నులు వెండి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తావుగా. అదేం అడగలేదుగా పాస్టర్ గారు, నిన్ను చంద అడిగాడా? అడగలేదుగా. కట్టలు తీసుకొచ్చి ఏదమ్మా బాక్స్ ఏది, ఆ బాక్స్లో పెట్టమన్నాడా పాస్టర్ గారు? అడగలేదే. మిమ్మల్ని ఎవరిని అడిగామా ఎప్పుడన్నా? అడగలేదు. ఏం అడుగుతున్నావు? మందిరానికి రండయ్యా. ఏమడుగుతున్నావు? మందిరానికి రండయ్యా. మీ ఫోటోలు ఏమన్నా తీసుకెళ్ళి అమెరికా తీసుకెళ్ళి ఏమన్నా డాలర్ తెచ్చుకుంటున్నానా? నెవర్. ఐ నెవర్ డూ లైక్ దట్. ఏమంటున్నాను నేను మిమ్మల్ని? మందిరానికి రండి సార్. మరి కొంచెం మందిరానికి రండి అమ్మా. ఏంటి బాధ నీకు? వచ్చేటప్పుడు ఒక 500 రూపాయలు కాగితం పడరమంటున్నానా? చెప్పండి. 500 వేస్తే ఎంత సేవ జరుగుద్దో మనకి. జరుగుద్దా? దానిలో కూడా జరగదు. అయ్యగారు మిమ్మల్ని పాస్టర్ గారు ఏమన్నాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా. ఒకడు ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. అప్పుడు గ్రహించాడు ఇతను, తల తీసుకుని నిజమే కదా, ఏమన్నాడు పాస్టర్ గారు? ఏమనలేదుగా నన్ను, మునగమన్నాడు అంతే కదా, వెళ్దాం పదండి. రే నీ మాట వింటున్నాను నేను, పాస్టర్ గారి మాట ఏమో కానీ నీ మాట వింటున్నాను నేను, వెళ్దాం పద అన్నాడు. యోర్దాను నదికి వెళ్ళి ప్రియులరా, అతడు తన అహంభావాన్ని తగ్గించుకుని తన అధికారాన్ని తీసుకుని పక్కన పెట్టి, పౌలు గారు ఏమన్నాడు? ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటిని నష్టముగా ఎంచుకుని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. నేను నా ఆధిక్యతలన్నీ పక్కన పెట్టాను. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఆధిక్యతలు పనికిరావు. దేవుని మందిరానికి వెళ్ళటానికి నేను పెద్ద పని చేస్తాను అనుకోవటానికి వీల్లేదు. దేవుని మందిరానికి వెళ్ళటానికి నేను చాలా గొప్పవాడిని అనుకోవటానికి వీల్లేదు. ఎవరు దీనుడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుదును అన్నాడు బైబిల్లో. ఎంత చక్కని వాక్యం ప్రియులారా. ఎవడు దీనుడై నా మాట విని వణకుచుండునో వారిని గొప్పవారిగా చేస్తాడు దేవుడు. గొప్పవారిగా, దావీదుని గొప్పవాడిగా చేశాడు. ఓసారి మునిగాడు, ఏమవలా. మళ్ళీ చూసుకున్నాడంత కుష్టివ్యాధి ఎక్కడిదక్కడే ఉంది. ఏళ్ళు తిరిగిపోయి తెల్లగా అయిపోయి, ముక్కు అంతటి అయిపోయి, చెవులు కొరికేసుకుని ముక్కు సగం అయిపోయింది. కుష్టివ్యాధి ముక్కు సగం అయిపోద్ది. రెండోసారి మునిగాడు, ఏమవలా. మూడోసారి మునిగాడు. వీడు మామూలుగా తిక్కలోడాడు. మూడోసారి మునిగి రాకపోతే వచ్చేసేవాడే. మళ్ళీ ఆ పక్కన ఆడు ఉండుంటాడు, అయ్యగారు 4వసారి మళ్ళీ మునగొండయ్యా అని ఉంటాడు. 4వసారి మళ్ళీ మునిగాడు, ఏం జరగల, నథింగ్. 5వసారి మునిగాడు, లేదో. తన విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. తను ఎంత తగ్గించుకున్నాడో పరీక్ష చేస్తున్నాడు. అతను ఒకవేళ నిజంగా తగ్గించుకోపోయి ఉన్నట్లయితే 5వసారికి నీళ్ళలోంచి బయటకు వచ్చి వెళ్ళిపోయేవాడేనేమో. మళ్ళీ ఎన్నడూ అతనికి స్వస్థ వచ్చేది కాదు. 6వసారి మళ్ళీ మునిగాడు, ఏమీ జరగల. ఇప్పుడు 7వసారి మునిగాడు ప్రియులారా. 7వసారి మునిగి పైకి వచ్చేటప్పటికి పసిబిడ్డ దేహం వలె దూదిలాగా, స్పాంజిలాగా ఆ శరీరం ఎంత నాజుగ్గా తయారైపోయి, చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి మనం. పసిబిడ్డ వాని దేహం వలె ఒక నూతనమైన శరీరము, నూతనమైన జీవితాన్ని. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత తగ్గించుకున్నాడో. ఇశ్రాయేలు చిన్నది, ఆమె ఒక బానిస స్థానములో ఉన్నటువంటి ఇశ్రాయేలు చిన్నది. సైలెంట్గా ఎంత సేవ చేసిందమ్మా, ఎంత సేవ చేసింది. సేవ చేయటానికి సూట్లు, బూట్లు, మైకులు ఇవి అక్కర్లేదమ్మా. నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో నుంచే సేవ చేయొచ్చు. నువ్వు ఏ చిన్న స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో నువ్వు చేసే చిన్న సేవ ఎంత ఒకసారి గొప్ప కార్యములు చేస్తుంది. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాటకు ఎంత గొప్ప కార్యం అక్కడ జరిగిందంటే, మీరు కొంచెం ముందుకెళ్తామా దాన్ని చూసి ముగించేస్తాను నేను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము కొంచెం ముందుకు వస్తే చూడండి, అక్కడ 15వ వచనం చూద్దాం. అప్పుడు అతడు, కొంచెం ముందుకెళ్దాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము ముగింపు మాటలు చెప్తున్నాను నేను. 5వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. దయచేసి అందరూ చూడండి, ఆఖరి మాటలుగా చూద్దాం ఇవి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా
అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఎంత మారిపోయాడు చూడండి ఇతను ఇప్పుడు. పాస్టర్ గారు అన్న పిలుపు నుంచి ఎంతవరకు వచ్చాడో చూడండి. చిత్తగించుము. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతయు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎంత సాక్ష్యం చెప్పాడు చూడండి. ఇశ్రాయేలు చిన్నది పని మనిషి, ఆమె చేసిన చిన్న సేవ ఎంత గొప్ప కార్యం చేసిందంటే ఈ సైన్యాధ్యక్షుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప ఈ లోకములో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎంత మారిపోయాడు. దేవుడు ఎవరో తెలియదు, బైబిల్ తెలియదు, దేవుని సన్నిధి తెలియదు, పాస్టర్ గారు అంటే గౌరవం లేదు, పాస్టర్ గారిని తోలనాడేటువంటి మనిషి ఎప్పుడైతే తనకు స్వస్థతనిచ్చాడో దేవుడు, పసిపిల్ల దేహంగా మారిపోయిందో, ఆ సైన్యాధ్యక్షుడు నయమాన్ అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడును లోకములో లేడనే సంగతి నాకు తెలుసు. ఒక చిన్న పిల్ల చెప్పిన సాక్ష్యము ఎంత గొప్ప కార్యము చేసింది ప్రియులరా. చిన్న పిల్లలు నా యొద్దకు రానియుడి. ప్రియులరా, చిన్న పిల్లలకు దేవుని వాక్యం ఎంత అవసరమో గమనించండి. నీ ఇంటిలో చిన్న పిల్లలు ఉంటే వారికి చిన్నతనంలో దేవుని వాక్యం బోధించడం ఎంత అవసరమో ఒక్కసారి గమనించు. చిన్న పిల్లలకి విశ్వాసమును ఉగ్గుపాలతో రంగరించి పోసినట్టయితే వారు పెద్దవారు అయినప్పుడు అందులో నుంచి వారు తొలగిపోలేరంటాడు. నీ బాల్య దినములందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్న చిన్న పిల్లలు రేపటి విశ్వాసులు వీరే. మన సంఘంలో చిన్న పిల్ల ఒక కుటుంబాన్ని తెచ్చింది. ఆ కుటుంబం నేటికి నీ దేవుల్లో ఉంది ప్రియులారా. ఇప్పుడు ప్రియులారా, ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్న పిల్ల కుటుంబాన్ని దేవునిలోకి తీసుకుని వచ్చే చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ప్రియులారా. ఎంతమంది సండే స్కూల్ పిల్లలు కుటుంబాలనే తల్లులను తండ్రులను దేవుని మందిరానికి నడిపిస్తున్నారు. దేవుని మందిరంలో ప్రియులారా, ఓ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన సాక్ష్యము ఎంత గొప్ప కార్యములు చేసింది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ చిన్నది చేసినటువంటి సేవ ఎంత ఘనమైంది. చిన్న పిల్ల ఎంత ఘనమైన సేవ చేసింది ప్రభువా. చిన్న పిల్ల వంటి మనస్తత్వం మాకు దయచేయవా. ఆ చిన్నదాని హృదయంలో ఎంత కనికరం ఉందో, తన యజమానుడి విషయంలో ఎంత కనికరము చూపించింది. క్రైస్తవులనగా కనికరము కావాలన్నావు. క్రైస్తవ హృదయం అంటే కనికరముతో నిండిపోవాలి. క్రైస్తవ కుటుంబంలో కక్షలు కార్పణ్యాలు ఉండకూడదన్నావే ప్రభువా. మేము ఇప్పటికీ కక్షలు ఉన్నాయి మా హృదయాల్లో, పౌరుషం ఉంది మా హృదయాల్లో, భయంకరమైన పోరాటములు ఉన్నాయి మా హృదయాల్లో. కొన్ని కుటుంబాలతో మేము ఎప్పటికీ మాట్లాడలేం ప్రభువా. కొంతమంది ఇప్పటికీ మాకు విరోధులే కనబడుతున్నారయ్యా. క్రైస్తవులకు విరోధులు లేరు కదా, క్రైస్తవులు అనగా అందరూ ఒకటే కదా. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. సహోదరి, 3 దినముల వాక్యాలు విన్నాం మనం. 3 రోజులు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఎంతో విలువైన వాక్యములు ప్రియులారా. వారి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడిపించి కృప చూపించండి. తిరిగి వెళ్ళుచుండగా మీ సన్నిధి వారితో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ, ముఖ్యంగా పాఠశాలకు వెళుతున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకంగా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.